హాయ్ అండి. ఏంటి ఎండిపోయిన నిమ్మకాయలు చూపెడుతుంది అనుకుంటున్నారా? చరపతి చేద్దాం అనుకున్నా అండి. నిమ్మకాయలు లేవు, అంతే ఎండిపోయినాయి. ఫ్రిడ్జ్లో నుండి తీసుకొచ్చాను. చక్కగా వేడి నీళ్ళు పెట్టాను గ్యాస్ మీద. బాగా మసిలాక అల్లం కాయలు వేసేయాలండి. కాయలు వేసినాక 2 నిమిషాలు ఆగి తీసి మంచిగా ఇట్లా షాక్ పెట్టి కోసుకోవాలండి. మంచిగా పిండి వేసుకున్నాను. మీరు చక్కెర వాడినా పర్వాలేదు, సాల్ట్ వాడినా పర్వాలేదండి. ఒక కుండ పెట్టుకున్నాను, చక్కగా నీళ్ళు పోసి చక్కగా కొంచెం చక్కెర కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలిపానండి. తర్వాత నిమ్మరసం కూడా పిండింది మొత్తం పోసుకున్నా అండి. కొంచెం పుల్లగా అయిందని కొన్ని వాటర్ కూడా పోసానండి. మళ్ళీ మీరు కావాలంటే అచ్చం చక్కెర అయినా వేసుకోవచ్చు. చేసుకోవడానికి చరపతి అంటే కొంచెం అది ఇది కలిపితేనే మంచి టేస్ట్ ఉంటుందండి. అచ్చం చక్కెర వేసిన టేస్ట్ వేరేలా ఉంటుంది, అందుకని అది ఇది కలిపేసానండి. సూపర్ ఉంటుంది. ఈ ఎండాకాలం మనం ఒక గ్లాస్ తాగితే ఇమ్మీడియట్లీ మన హీట్ని తీసేస్తుందండి. మా సార్కి ఇచ్చాను. తర్వాత ఒక గ్లాస్ నింబోసుకుని తాగా. నిమ్మకాయ చరపతి రెడీ. మీరు కూడా ట్రై చేయండి.